ఇక్కడ చూడండి, భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్య. సో రీసెంట్ గా ఎస్ఐ భార్య ఎవరైతే ఉన్నారో కడుపు నొప్పి సంబంధించినటువంటి బాధ భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో దానిలో భాగంగా ఆ భార్య యొక్క మృతదేహాన్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి అంత్యక్రియలు చేసే క్రమంలో ఈయనను ఆ భార్య శవంని కనీసం తాకని కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా నా కూతురి చావుకు కారణం నువ్వే అని చెప్పేసి కొంత అవమానిస్తే అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి కొంత బట్టలు మార్చుకోని చెప్పేసి వెళ్ళినటువంటి సందర్భంలో రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఉరేసుకొని చనిపోయిందట. సో ఆ క్రమంలో ఎంతసేపటికి రాకపోయేసరికి కొంత పిల్లలు అప్రమత్తం అయి చూసేసరికి ఉరేసుకొని చనిపోయినట్టుగా తెలుస్తోంది. చాలా అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా చనిపోవడం, ఎలాంటి కారణం లేకుండా చనిపోవడం ఏదైతుందో నిజంగా చాలా 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 ఒక హృదయ విదారకరమైనటువంటి విషయంగా కనబడతా ఉంది. సో చూద్దాం మొత్తం విషయం ఒకసారి. ఎస్ఐ చంద్రశేఖర్ ఆయన భార్య దివ్య ఫోటోస్ చూస్తున్నాం. సో 5 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరిగా దంపతుల బలవన్మరణం, కరీంనగర్ లో విషాదం, అనాథలుగా మిగిలిన వారి 2 కుమారులు అంటూ చూస్తున్నాం. సో ఇది ఒక విషాదకరమైనటువంటి విషయంగా మనం అయితే చెప్పొచ్చు. సో ఇది చాలా దారుణం. సో ఆయన ఒక పోలీసు, ఎవరు ఈయన చంద్రశేఖర్ వ్యక్తి. సో విధి నిర్వహణలో భాగంగా ఆయన ఎన్నో నేరాలు ఘోరాలను చూసి ఉంటారు. అయితేనే తన జీవితంలో సగమైనటువంటి భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని మాత్రం తట్టుకోలేకపోయారు. భార్య లేని లోకంలో ఉండలేక ఆమె తనను వదిలి వెళ్ళి రోజులు గడకముందే ఆత్మహత్య చేసుకొని తాను కూడా ఈ లోకాన్ని విడారు. 5 రోజుల క్రితం భార్యను కోల్పోయిన కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. రోజుల వ్యవధిలో ఎస్ఐ దంపతులు ఆత్మహత్య చేసుకోగా వారి కుమారులు 2 ఇప్పుడు అనాథలుగా మిగిలారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకోట మండలంలోని సీతంపేట చెందిన తెడ్ల దివ్య భూపాలపల్లి చెందినటువంటి చంద్రశేఖర్ కు 2016లో వివాహమైంది. వీరికి అశ్వత్థామ, అభిమన్యు అనేటువంటి కుమారులు ఉన్నారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ కరీంనగర్ లోని హనుమాన్ నగర్ లో తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 15న చంద్రశేఖర్ డ్యూటీకి, పిల్లలు పాఠశాలకు వెళ్ళిన తర్వాత దివ్య కడుపు నొప్పి తాళలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య యత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో 18వ తేదీన దివ్య అంత్యక్రియలకు ఆమె స్వగ్రామం సీతంపేటలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అయితే దివ్య మరణం విషయంలో చంద్రశేఖర్ పాత్రపై అనుమానం వ్యక్తం చేసినటువంటి ఆ గ్రామ ప్రజలు అంత్యక్రియలో పాల్గొనకుండా చంద్రశేఖర్ అడ్డుకున్నారు. గ్రామ ప్రజలకు నచ్చజెప్పిన దివ్య తండ్రి తన అల్లుడు చంద్రశేఖర్ ఇంట్లోకి పంపించేశారు. అంత్యక్రియల అనంతరం తిరిగి కరీంనగర్ చేరుకున్నటువంటి చంద్రశేఖర్ గురువారం తిరిగి సీతంపేటకు వెళ్లారు. నాటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నారు. సీతంపేటలో శనివారం నిర్వహించినటువంటి దివ్య అంతిమ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దుస్తులు మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్ళిన చంద్రశేఖర్ తలుపులు వేసుకున్నారు. ఎంతసేపు తండ్రి బయటకు రాకపోవడంతో పిల్లలు వెళ్ళి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీలో నుంచి చూడగా చంద్రశేఖర్ గదిలోని ఫ్యాన్ కూరేసుకొని కనిపించారు. వెంటనే తలుపులు పగలగొట్టి జమ్మికుంటలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా చూస్తాను. సో ఎంత దుర్మార్గం చూడండి. ఒక గ్రామ ప్రజలు ఆ దివ్య చావుకు కారణం అని చెప్పేసి గ్రామ ప్రజలు ఆయనను అడ్డుకుంటే ఆ యొక్క బిడ్డ దివ్య తల్లిదండ్రులు ఎవరుతున్నారో వాళ్ళని తీసుకుపోయి ఇంట్లోకి తీసుకుపోయి అంత్యక్రియలో పాల్గొన్న తర్వాత సో కొంత అవమాన భారంతో ఫీల్ అయ్యిందా, మరి రకరకాల భార్య చనిపోయిందని చెప్పి ఫీల్ అనేది తెలియదు. మొత్తానికైతే ఆయన కూడా సూసైడ్ చేసుకోవడం, సో కొంత 2 పిల్లలు కూడా అనాథలుగా చేయడం కూడా నిజంగా చాలా 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 బాధాకరమైన విషయం. సో ఆయన ఒక్కడైనా బతకాల్సింది, బతికితే కనీసం పిల్లలకైనా కొంత దారి చూపినాడు. వాళ్ళ కెరీర్కైనా, వాళ్ళకు జీవనానికి సంబంధించిన కెరీర్కైనా దారి చూపించి వాడేది. కానీ 2 పిల్లలను అనాథలు చేసి పోవడం కూడా నిజంగా బాధాకరమైన విషయంగా కనబడతా ఉంది.